హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ లెహెంగాని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి, సైడ్ వచ్చేసి ఈ విధంగా ప్రెస్సింగ్ బటన్స్ పెట్టేశానండి. అంటే ఇక్కడ ఉక్స్లైనా పెట్టుకోవచ్చు దీని ప్లేస్, లేదంటే ఇన్విజిబుల్ జిప్ అయినా పెట్టుకోవచ్చు. కానీ నేను వచ్చేసి ప్రెస్సింగ్ బటన్స్ పెట్టానండి. చూడండి, ఈ లెహెంగాని మాత్రమే చూపించబోతున్నాను కదా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ బ్లౌజ్ని కటింగ్ స్టిచ్చింగ్ చూపించేశానండి. కావాలన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. హ్యాండ్స్ కూడా చూడండి, ఈ విధమైన మోడల్ అడిగారు కస్టమర్, ఆ విధంగా పెట్టేశాను అనమాట. చూడండి, ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కేనండి. బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ డీప్ నెక్ అనమాట. ఇది చూసేసారు కదా, ఇది ఒక ఫుల్ శారీ అనమాట. ఫుల్ శారీని నేను ఏ విధంగా లంగా ఉండి సెట్ లాగా కన్వర్ట్ చేస్తాను అనేది ఈ వీడియోలో కూడా చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ తీసేసాను. ఒక 2 మీటర్లు వచ్చేసి ఓణికి తీసేసానండి. ఇంకా మిగిలింది ఇది 3.5 మీటర్ క్లాత్ అనమాట. 3.5 మీటర్ క్లాత్ వచ్చేసి నేను లెహంగా కోసం 38.5 తీసుకుంటున్నానండి పొడవు. నాకు కావాల్సింది టోటల్ 40 ఇంచెస్ అనమాట. నేను ఒక 2 ఇంచెస్ నడుము పట్టి కుట్టేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి 38.5 ఇంచులకు మార్క్ చేసేసుకుని మొత్తం మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. కింద వైపు నుంచి మాటికి మార్క్ చేయడం కష్టం కదా, అందుకని పైనుంచి ఎంత ఎక్సెస్ ఉంది అనేది తెలిసిపోద్ది కదండి. ఒకసారి మార్క్ చేసుకుంటే నాకు ఒక 6 ఇంచులు ఎక్స్ట్రా ఉంది. 6 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని చూడండి, దీన్ని ఈ విధంగా, అంటే కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదండి, అందాజుగా పెట్టుకోకుండా మార్క్ చేసామని ఇక్కడ ఒకసారిగా స్కేల్తో డ్రా చేసేసుకొని కట్ చేసేయండి. ఓకేనండి, ఇదంతా పైన ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నానండి. ఇదంతా మనకు అవసరం లేదనమాట. ఇది పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రిల్స్ ఏ విధంగా ఈజీగా పెట్టుకోవాలనేది చూపించబోతున్నానండి. 1 ఇంచ్ ఫ్రిల్ అండి. 1 ఇంచ్ ఫ్రిల్స్ ఏ విధంగా ఈజీ ఫార్ములాతో ఎవరైనా ఈజీగా పెట్టుకునే విధంగా ఒక ఫార్ములా చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఫ్యాబ్రిక్ అంటే దాని పొడవు, టోటల్ క్లాత్ పొడవు వచ్చేసి 138 ఇంచులు ఉందండి. పాప నడుము కొలత వచ్చేసి 35, దానికి ఒక 4 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను అనమాట. అప్పుడు ఎంత వచ్చిందండి? 39. ఈ 138 డివైడెడ్ బై 39 వేసేస్తే ఎంత వచ్చింది నాకు? 3.5 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ సైడ్ వచ్చేసి స్టార్టింగ్ 2 చివర్లో కూడా 1 ఇంచ్ వదిలిపెట్టేసే కొలుచుకోవాలండి. ఎందుకంటే ఇది ఫోల్డింగ్ కావాలి కదా, అందుకోసం. ఇప్పుడు చూడండి, 3.5 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది 1 ఇంచ్ ఫ్రిల్ కాబట్టి చూడండి, గమనించండి. 3.5 ప్లస్ 1 ఇంచ్ అక్కడ మార్క్ చేసేసుకొని ఆ క్లాత్ అంతటిని ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నిదానంగా ఫ్రిల్స్ పెట్టేసుకోవడమేనండి. ఇంతకుముందు వచ్చేసి 4 ఫోల్డింగ్ చేసుకొని ఘాట్లు పెట్టేసుకొని ఫ్రిల్స్ పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చేసి ఇది ఈజీ ఫార్ములా అనమాట. మనకి ఈవెన్గా ఫ్రిల్స్ వస్తాయి, మాటికి విప్పాల్సిన పని లేదండి ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే. అందుకోసం అండి, చాలా సింపుల్గా ఈ విధంగా పెట్టేసుకుంటూ రావడమే ఫ్రిల్స్ వచ్చేసి. ఓకేనండి, ఇంకా చివరికి వచ్చేసరికి ఏ విధమైన క్లాత్ కూడా మిగిలిందండి. మనం వచ్చేసి ఈ నడుము దగ్గర ఈ క్లాత్ ఉంది కదా, ఎన్ని ఇంచులు పొడవు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి. క్లాత్ని ఇంచెస్లోనే కొలుచుకోవాలి, నడుము కొలతను కూడా ఇంచెస్లోనే తీసుకోవాలండి. ఓకేనా? 2 చివర్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా విడిచిపెట్టాలండి. అంటే ఖర్చుకు విడిచిపెట్టేసి ఆమెను కొలుచుకోవాలి. ఈ 1 ఇంచ్ ఏంటనేది తర్వాత తెలుస్తుందండి, మనం ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, అందుకనమాట. ఇంక ఈ విధంగా మార్క్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఈవెన్గా ఫ్రిల్స్ వస్తాయి. మళ్ళీ మాటికి ఏమన్నా ఎక్సెస్ వస్తుందా అని చెక్ చేసుకోవాల్సిన పని లేదండి. ఒకసారి ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే ఇంక చివరి వరకు కూడాను మనం చెక్ చేసుకోవాలి ఎన్ని ఇంచులు ఉంది క్లాత్ అని కూడా. చివరికి వచ్చేసరికి కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ మిగిలితే ఒక 1/4 ఇంచు 6 ఇంచు దాన్ని ఫ్రిల్లో కలిపేస్తే సరిపోద్దండి. అంతేనండి, ఈ విధంగా మొత్తం కూడాను ఫ్రిల్స్ పెట్టేశాను. దీనికి వచ్చేసి లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. లైనింగ్కి కూడా సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేసేసి నేను 3 ఇంచుల లైనింగ్ 3 మీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి. ఆ 3 మీటర్స్ లైనింగ్కి కూడాను 1 ఇంచ్ ఫ్రిల్స్ పెట్టానమాట. 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టేసి ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. ఈ లైనింగ్ని ఏ విధంగా కట్ చేస్తాననేది ప్రీవియస్, అంటే ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. డిజైనర్ లెహెంగాని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది అందులో చాలా వివరంగా చూపించానండి. అందుకనే ఈ వీడియోలో చూపించలేదు. కావాలన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. చాలా సింపుల్గా ప్రతి వీడియోలో కూడా నేను 6 ముక్కల పావడా పద్ధతి చెప్పానండి. కానీ 6 ముక్కల పావడా పద్ధతి అంటే పన్నా తక్కువ వస్తుంది, వెడల్పు తక్కువ వస్తుందండి. సారీ, పన్నా కాదు, వెడల్పు తక్కువ వస్తుంది. అదే మనం ఎక్కువ క్లాత్ తీసుకుంటే వీళ్ళు నడవడానికి, డ్యాన్సులు వేయడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకోసం. ఇది వచ్చేసి వాళ్ళ కాలేజీలో ఒక ప్రోగ్రామ్ ఉందండి, అందుకోసము ఒక శారీని ఈ విధంగా స్టిచ్ చేయించుకుంటున్నారు. ఆల్రెడీ ఇదే శారీని ఒక కస్టమర్ స్టిచ్ చేయించుకున్నారు. తను కూడా బీటెక్ స్టూడెంట్. సేమ్ తను చూసి ఇంకో పాప కూడా తీసుకొచ్చుకుందండి. అదే శారీని మళ్ళీ ఈ విధంగా కన్వర్ట్ చేయండి నాకు అనేసి నేను ఏ విధంగా ఒక ఫుల్ శారీని లంగావోణిగా కన్వర్ట్ చేశానన్నది చూసేయండి. ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది, కటింగ్ స్టిచ్చింగు. ఇది వచ్చేసి లెహంగా 2 మీటర్స్ ఇంకా ఓణి తీసేసానండి. అంతే అండి, సింపుల్గా అయిపోయిందనమాట. ఇప్పుడు చూసేసారు కదా, లైనింగ్ జాయిన్ చేసేసాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఇంచ్ విడిచిపెట్టుకున్నాం కదా సైడ్స్, ఇది లైనింగ్తో కలిపి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని చూడండి, ఒక
6-7 ఇంచుల పొడవును అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఒక స్టిచ్ చేసేయడమేనండి. ఓకేనండి. ఒక వైపున కుట్టేసాం కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇందుకోసం అనమాట స్టార్టింగ్ 1 ఇంచ్ విడిచిపెట్టి మనం ఎన్ని ఇంచులు అనేది కొలుచుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ దేనికంటే ఈ విధంగా సైడ్ ఫోల్డ్ చేసుకోవడం కోసమనండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, దీని పక్కన పెట్టేస్తాను. ఇది వచ్చేసి ఒక 4 ఇంచెస్ అండి, వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్. నడుము కొలత ఎంత ఉందో దానికంటే ఒక 4 ఇంచులు ఎక్స్ట్రానే తీసుకున్నానండి. నేను ఎంత అని కొలుచుకోలేదనమాట. ఒకవైపున ఫోల్డ్ చేస్తున్నాను చూడండి, ఇంకో వైపున ఫోల్డ్ చేయట్లేదు. ఆల్రెడీ నేను దీనికి లైనింగ్ జాయిన్ చేసేసుకున్నాను. ఓకేనండి. ఇప్పుడు నడుము పట్టి కుట్టేటప్పుడు ఈ విధంగా లోపల వైపున పెట్టేసుకొని, ఒకవైపున కుట్టేస్తాగా ఫోల్డ్ చేసి నడుము పట్టి తీసుకున్న క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ వైపున 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఇంకా చివరి వైపున ఇంకో వైపున నేను కుట్టలేదండి. అది ఎందుకు కుట్టలేదు అనేది మీకు ఇది కుట్టిన తర్వాత అర్థమవుతుంది, చూసేయండి. ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి నిదానంగా కుట్టుకుంటూ రావడమే. కింద ఫ్రిల్స్ సర్దుకుంటూ రావాలండి. కుట్టుకుంటూ వెళ్ళామనుకోండి, ఆ ఫ్రిల్ ఏమన్నా ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ పని అనమాట. ఇవన్నీ చెక్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రండి. లైనింగ్ వైపు కూడాను నేను 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టడం వల్ల లుక్ చాలా బాగుందండి. అంటే నాకు ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అంత లైనింగ్ నేను తీసుకోలేదు. 3.5 మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే లైనింగ్ వచ్చేసి 3 మీటర్లే తీసుకున్నాను. అందుకనండి. అదే 2 ఈక్వల్గా ఉంటేను యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావచ్చు. కానీ తక్కువ ఉంది కదా, అందుకని నేను విడివిడిగా ఇదే మెథడు లెహంగాకి ఏ విధంగా ఫార్ములాని యూజ్ చేశానో సేమ్ అదే ఫార్ములా లైనింగ్ కూడా యూజ్ చేసి 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టానండి. అంటే చూడడానికి కూడా మన లోపల వైపున బాగుండాలి కదా, ఫినిషింగ్ లుక్ కూడాను. అందుకోసమనండి. చూడండి, చివరి వరకు వచ్చేసి ఎండ్ చేసేసాను. ఇక్కడ చెప్పాను కదండి, నేను వచ్చేసి చివరి వైపున క్లాత్ ఫోల్డ్ చేయలేదని, అది మరీ ఎక్కువ ఎక్సెస్ ఉందనేసి కొంత క్లాత్ అయితే కట్ చేసి 1 ఇంచ్ ఉంచుకున్నానండి. చూడండి, ఈ 1 ఇంచ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టేసుకోవడం అనమాట. చూసారు కదా, లెహంగాకి నడుము పట్టి స్టిచ్ చేయడం ఎంత ఈజీగా చూసారు కదండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని కుట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పై వైపుకి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా నడుము పట్టి కుట్టేటప్పుడు లైనింగ్ వైపుని పెట్టి స్టార్టింగ్ కుట్టాలండి. తర్వాత వచ్చేసి పై వైపుకి మళ్ళించుకుంటే మీకు ఫినిషింగ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా లోపలికి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక కుట్టేస్తున్నాను. ఇది మొత్తం కుట్టిన తర్వాత మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కూడా కుట్టేస్తానండి. ఓకేనా. ఇది చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. ఇప్పుడు చూసారు కదా, మీకు ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందా లేదా అండి. అంతేగాని పై వైపున ఫస్ట్ ఈ ఒరిజినల్ వైపున పెట్టి లోపల వైపు ఫోల్డ్ చేస్తే ఇంత ఫినిషింగ్ రాదండి. అందుకోసమే పర్టికులర్గా చెప్తున్నాను, లైనింగ్ వైపు నుంచే మీరు నడుము పట్టిని కుట్టడం స్టార్ట్ చేయండి. అంతేనండి. ఈ విధంగా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. కింద వైపున ఏమన్నా క్లాత్ ఫోల్డ్ అవుతుందేమో అది కూడా చెక్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలండి. కుట్టేటప్పుడు ఇవి చిన్న చిన్న టిప్స్. కుట్టేయడం అంటే మామూలుగా కుట్టుకుంటూ పోవడమే అనుకోకూడదు. కింద వైపున ఏమన్నా ఫోల్డింగ్ పడుతుందేమో అనేది చెక్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఓకేనండి. ఈజీ పద్ధతి ఏదన్నా ఉంటుందా నడుము పట్టిని స్టిచ్ చేయడం అంటే అది ఇదేనండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది, అందులో ఏ డౌట్ లేదు. కావాలంటప్పుడు ఒకసారి మీరు కుట్టి చూడండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. నేను చెప్పానని కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. అంతేనండి. చూడండి, ఈ విధంగా నడుము పట్టిని కుట్టేసుకున్నాను. కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి ఇంకొక స్టిచ్ అని చెప్పాను కదా, అది కూడా కుట్టేశానండి. ఇప్పుడు చూడండి, ఇదంతా కంప్లీట్ అయిపోయింది కదా. కింద వైపున వచ్చేసి నేను లైనింగ్ని ఫోల్డ్ చేసి కుట్టలేదండి. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసేసి ఒక కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా సైడ్ జాయిన్ చేస్తాననేది మెయిన్ అండి. ఇక్కడ మెయిన్ పొరపాటు ఎక్కడ చేస్తారంటే లైనింగ్ ఒరిజినల్ కలిపి చేస్తారండి, అట్లా చేయకూడదు అనమాట. ఇప్పుడు చూడండి, ఒక 4-5 ఇంచెస్ దగ్గర పిన్ పెట్టేసుకుంటున్నాను ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది చూడండి. ఆ 4-5 ఇంచెస్ అనేది అట్లాగే గ్యాప్ వదిలేస్తే బాగుంటుందండి. అక్కడ బటన్స్ పెట్టేస్తాను, మీరు చూసారు కదా, ప్రెస్సింగ్ బటన్స్ పెట్టేసాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒరిజినల్ క్లాత్ని మాత్రమే జాయిన్ చేస్తున్నానండి. చివరి వరకు నేను లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేయట్లేదు, కేవలం ఒరిజినల్ మాత్రమే ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఈ క్లాత్ వచ్చేసి ఎక్కువ పోగులు ఊడిపోతుంది కాబట్టి ఏ విధంగా లాక్ చేస్తానన్నది కూడా చూసేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ చివరిని ఇంకో కుట్టేసామనుకోండి, ఇంకా మనకి ఈ పోగులు ఊడిపోతాయన్న డౌటే లేదు. మీకు కనుక ఈ విధంగా ఎక్కువ పోగులు ఊడిపోయే క్లాత్లు ఏమన్నా వచ్చినప్పుడు ఈ విధంగా చివరి వైపున ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఓకేనండి. ఫోల్డ్ చేసేస్తే ఇంక లాక్ అయిపోతుంది, ఆ పోగులు ఊడిపోతాయన్న డౌట్ రాదనమాట. అంతేనండి. ఈ విధంగా సైడ్ వచ్చేసి
1 ఇంచ్ గ్యాప్ తోటి ఒరిజినల్ క్లాత్ని వచ్చేసి జాయిన్ చేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ని కూడా జాయిన్ చేసేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి లైనింగ్ క్లాత్ని వచ్చేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి, కూర పట్టే కాబట్టి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే లైనింగ్ ఒరిజినల్ చివరి వైపు అయితే చివరి వరకు కూడాను కలిపి జాయిన్ చేయకూడదు. నడుము దగ్గర నుంచి ఒక 5-6 ఇంచెస్ వరకు మాత్రమే అది కలిపి జాయిన్ చేయాలి. తర్వాత విడివిడిగా జాయిన్ చేయాలండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనండి. మనం క్లాత్ ఈక్వల్ క్లాత్ తీసుకున్నా కూడా, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో లైనింగ్ అంత ఉన్నా కూడాను ఆ విధంగా జాయిన్ చేయకూడదు, ఓకేనండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుట్టేశాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.